వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నానండి. అండ్ శారీస్ చూపించే ముందు ఎవరైనా సరే కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే కనుక ఆ వీడియోలో స్క్రీన్ పైన మేము మా వాట్సాప్ నెంబర్ అండ్ శారీ తాలూకా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి. మీకు ఏదైనా శారీ నచ్చి కొనాలనుకుంటే ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఫోన్పే, గూగుల్ పే ఉంది, మాకు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ టైం మేము డిస్పాచ్ చేస్తాము. అండ్ డిస్పాచ్ చేసిన రోజు నుంచి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మీకు శారీ డెలివరీ అవుతుందండి. అండ్ శారీ మీకు రిసీవ్ అయిన తర్వాత మాత్రం ఒక ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి. ఇది ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి అలవాటైన విషయం. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ విషయం మీకు తెలుస్తుందని చెప్తున్నానండి. పార్సల్ ఓపెనింగ్ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కటింగ్, ఎడిటింగ్ లేకుండా ఒకే సింగిల్ వీడియోలో వచ్చేలాగా వీడియో తీయడానికి ప్రయత్నించండి. ఓకే, అది జస్ట్ రెగ్యులర్ ఉండే ఫార్మాలిటీ అనమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి శారీస్ చూపించే ముందు ఇవాళ చూపించే శారీస్ అన్నీ కూడా ఒకటి మీకు చూపిస్తాను. ఈ శారీస్ అన్నీ కూడా మంచి ప్లెయిన్ జార్జెట్ శారీస్ అండి. ఫైన్ క్వాలిటీ ఉన్న జార్జెట్స్, చాలా మెత్తగా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నా సరే నలిగిపోదు, డెఫినెట్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. శారీస్ వరకు అన్నీ కూడా ఒకటే మెటీరియల్ అండి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బ్లౌజెస్ మాత్రం ఏంటంటే నేను మోస్ట్లీ కలర్ కాంబినేషన్స్, అంటే ఏ శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుందా అనే ఉద్దేశంతో నాకు ప్రింటెడ్ బ్లౌజ్ మెటీరియల్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్లో ఉన్నాయండి, అన్నీ ఒక మెటీరియల్ కాదు. కొన్ని రా సిల్క్ ఉన్నాయి, కొన్ని ఆర్గాన్జా ఉన్నాయి, కొన్ని సాఫ్ట్ కాటన్ ఫీల్ ఉన్న బ్లౌజ్ పీసెస్ సెట్ చేసి పెట్టానండి. మీకు కూడా ఒక్కొక్క శారీకి నేను ఏం బ్లౌజ్ పీస్ పెట్టాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీస్ వరకు మాత్రం అన్నీ ఒకటే ఫ్యాబ్రిక్ అండి, ప్లెయిన్ సాఫ్ట్ లైట్ వెయిట్గా ఉండే జార్జెట్స్. ఇది మంచి మస్టర్డ్ ఎల్లో, ఓకే, హల్దీస్కి వేసుకుంటారు కదా ఆ ఎల్లో అనమాట, ప్రాపర్ ఎల్లో అని చెప్పచ్చు. దీనికి నేను ఈ బ్లౌజ్ పీస్ పేరప్ చేశానండి. శారీస్ అన్నీ కూడా 5.5 మీటర్స్ ఉంటాయి. బ్లౌజ్ పీస్ ప్రతిదీ కూడా 1 మీటర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఇది రా సిల్క్లో తీసుకున్న బ్లౌజ్ పీస్ అండి. ఇలా మల్టీ కలర్డ్ చెక్స్ స్టైల్లో వచ్చింది. సో నాకు ఈ శారీకి ఇది బాగా అనిపించి నేను ఇలా పేరప్ చేశానండి. శారీ అండ్ బ్లౌజ్ పీస్ ప్రైస్ 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తాలూకా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇది ఫస్ట్ శారీ అండి. శారీ అయితే ప్రాపర్ ఎల్లో కలర్. నెక్స్ట్ వన్ మంచి లావెండర్ కలర్ అండి. శారీ మొత్తం శారీ అంతా ప్లెయినే వస్తుంది. ఫ్యాబ్రిక్స్ మాత్రం చెప్పాను కదా, ప్రతి ఫ్యాబ్రిక్ కూడా శారీ ఒకటే మంచి సాఫ్ట్ లైట్ వెయిట్ ఫీల్ ఉన్న జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి నేను ఇలాగా ఇది కొంచెం ఆర్గాన్జా టచ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి. చూడండి, ఇది కాంబినేషన్ ఎంత బాగుందో. మధ్యలో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా లైట్ కలర్స్, అవి ఎగ్జాక్ట్గా శారీ కలర్కి మ్యాచ్ అయినాయి అనమాట. కొంచెం దీంట్లో బాగా కనిపించేది కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి ఉన్న ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి ఈ శారీలోని, ఈ బ్లౌజ్ పీస్లోని. సో దానివల్ల శారీ అండ్ బ్లౌజ్ పీస్ కట్టుకుని ఇలా చూస్తే కాంబినేషన్ వైజ్ చాలా బాగుందండి. ఒకసారి ఇలా చూడండి, ఇలా ఉంటుంది. శారీ ప్రైస్ ఇంక్లూడింగ్ ద బ్లౌజ్ 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. నెక్స్ట్ వన్ మంచి బాటిల్ గ్రీన్ విత్ మరూన్ పింక్ కలిస్తే ఎలా ఉంటుంది ఆ షేడ్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఇది మాత్రం రేయాన్ కాటన్లో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్. ఇది కూడా పూర్తిగా 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్ పీస్. శారీ అయితే 5.5 మీటర్స్ ఉంటుందండి. ఒకసారి బ్లౌజ్ పీస్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, అంటే ప్రింట్ వైజ్. చూడండి, ఇలా వస్తుంది పూర్తిగా పెద్ద బ్లౌజ్ పీస్. ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ నుంచి రఫ్గా ఒక లెక్క ఏంటంటే ఈ హ్యాండ్తో పట్టుకుని ఈ షోల్డర్ ఎండింగ్ వరకు చూసుకుంటే 1 మీటర్ లెక్క అనమాట. ఏ బ్లౌజ్ పీస్ అయినా టేప్ అవైలబుల్గా లేనప్పుడు మాకు షార్ట్ కట్ ఇది. సో ఇది పూర్తిగా ప్రతి బ్లౌజ్ పీస్ 1 మీటర్ ఇచ్చానని చెప్పాను కదా, సో దానికి జస్ట్ మీకు ఎదురుగా పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఎలా పెడితే మాకు 1 మీటర్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ప్రింట్ మొత్తం క్రీపర్స్ వచ్చింది మల్టీ కలర్లోని. ఆ లీఫ్ కలర్ నేను శారీని తీసుకున్నాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ శారీకి. ఇలా చూడండి ఎంత బాగుందో, మంచి బాటిల్ గ్రీన్. ఇది
కలర్ అంటే పూర్తిగా మెరూన్ షేడ్ లేదు, అలా అని పింక్ కూడా లేదండి, రెండు మిక్స్ అయ్యి ఉంటే ఎలా ఉంటుందో ఆ షేడ్లో వస్తుంది బ్లౌజ్ పీస్. ఇది కాంబినేషన్ అనమాట, సారీ అండ్ బ్లౌజ్. ప్రైస్ 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది మంచి రెడ్, చిల్లీ రెడ్ అండ్ ఎల్లో. ఇది శారీ ఫీల్ చూడండి, ఇలా మీకు పట్టుకుని షేక్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఫ్రీ ఫాలింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి, లైట్ వెయిట్ అండ్ బాగా మనం ఇలా నలిపేసి అంటే పట్టుకుని గట్టిగా హోల్డ్ చేసినా సరే ఏమాత్రం నలిగి స్టైల్ కాదు ఇది. జార్జెట్స్ అంటే ఆబ్వియస్గా అలాగే ఉంటాయి. లో మెయింటెనెన్స్ అంటే జస్ట్ నార్మల్గా వాష్ చేసుకుని ఎండ తగలకుండా నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తానండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఆర్గాన్జాలో వచ్చింది, లైట్ వెయిట్ ఉన్న ఆర్గాన్జా. ఇది మొత్తం చూడండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, చాలా నీట్గా ఉన్న ప్రింట్ అనమాట. ఎల్లో బేస్ మీద రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్ ఇది. ఇది కూడా చూడండి 1 మీటర్ పూర్తిగా. ఇలా రెండు ఒకసారి పెట్టి చూపిస్తున్నానండి. రెడ్ అండ్ ఎల్లో మంచి కాంబినేషన్ కదా. సో ఎవరికి నచ్చినా సరే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. సారీ ప్రైస్ 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ సారీ అండి, మంచి మజంతా కలరు, గ్రేప్ వైన్ అంటాం కదా ఆ షేడ్లో ఉన్న కలరు. సారీ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి. దీనికి బ్లౌజ్ రియాన్ కాటన్లో సెట్ చేసి పెట్టాను. ఇది ఈ పింక్ అనమాట. పింక్ అంటే బేబీ పింక్లో కూడా కొంచెం కైండ్ ఆఫ్ రస్టిక్ బేబీ పింక్ షేడ్స్ ఉంటాయి కదా, అందులో బేస్ తీసుకుని అందులో ఫ్లోరల్ ప్రింట్ ఏమో మనకి గ్రేప్ వైన్కి మ్యాచ్ అయ్యేలాగా వచ్చిందండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ ప్రింట్ ఒకసారి మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇది కూడా పూర్తిగా 1 మీటర్ అండి. బ్లౌజ్ పీస్ కంప్లీట్గా 1 మీటర్. ప్రింట్ చూడండి ఇలా వస్తుంది. అక్కడక్కడ చిన్న గోల్డ్ ప్రింట్ కూడా అవుట్లైన్లో ఉంది బ్లౌజ్ పీస్కి, అందుకే చిన్న షిమ్మర్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. రేయాన్ కాటన్ అంటే ఎలా ఉంటుందంటే పూర్తిగా ఎలా చెప్పను, సాఫ్ట్ ఫీల్ ఉన్న కాటన్ అండి. అలాగని మనం దీనికి మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. జనరలీ కాటన్స్ అయితే కొంచెం స్టార్చ్ పెడితే బాగుంటాయి. రేయాన్ కాటన్ దీనికి ఫ్యాబ్రిక్ ఇలా ఫ్రీ ఫాల్ ఫ్యాబ్రిక్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, నార్మల్గా వాష్ చేసుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన్నిక కూడా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా వచ్చే కాటన్స్ అంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, కానీ రేయాన్ కాటన్ అంటే ఒంటికి చాలా కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్, చెమటని పీలుస్తుంది. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ అండి. అంటే మీకు కాటన్ అంటే కొంచెం స్టిఫ్గా ఉండే ఫీల్ అని అనుకుంటారేమో, రేయాన్ కాటన్ అంటే ఎవరికైనా కాస్త ఐడియా లేని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నానండి. రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఫ్రీ ఫ్లో ఉన్న ఫ్యాబ్రికేనండి. కాకపోతే ఏంటంటే స్కిన్కి చాలా ఫ్రెండ్లీ ఉన్న ఫ్యాబ్రిక్ ఇది. ఎప్పుడైనా సరే బ్లౌజెస్ విత్ లైనింగ్ తోటే కుట్టించుకోండి, అంటే మన్నికి బాగా ఉంటుంది. యాక్చువల్గా లైనింగ్ వేసుకోలేను అనుకున్న వాళ్ళు ఇది వితౌట్ లైనింగ్ కూడా మీరు ఈ ఫ్యాబ్రిక్ని క్యారీ చేయొచ్చు. మిగతావి ఈ ఆర్గాన్జా సైజ్ చూపించాను కదా, ఇవి వీటికి ఖచ్చితంగా లైనింగ్ వేసుకుని కుట్టించుకోవాలి. ఫిట్టింగ్ వైజ్ అయినా ఎప్పుడైనా సరే బ్లౌజెస్ నార్మల్గా వితౌట్ లైనింగ్ స్టిచ్ చేసుకునే కంటే కూడా లైనింగ్ వేసుకున్న బ్లౌజెస్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తాయండి. సో నా సజెషన్ ఏంటంటే ఈ శారీ తీసుకున్న వాళ్ళు, ఈ సెట్ తీసుకున్న వాళ్ళు ఇది కాటనే కదా అని చెప్పి వితౌట్ లైనింగ్ వెళ్ళే కంటే కూడా విత్ లైనింగే మీరు వేసుకోండి. కొంతమంది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ లైనింగ్స్ వేసుకోలేకపోతున్నారు పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళకి దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ రోజులు మన్నిగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా లైనింగ్ సజెస్టబుల్ అండి. ఓకే, ఎక్కువ చెప్పేసినట్టున్నాను ఫ్యాబ్రిక్ గురించి. జస్ట్ ఇది ఒక కాంబినేషన్ సెట్ అండి, గ్రేప్ వైన్ కలర్ అండ్ రస్టిక్ పింక్ షేడ్ ఉన్న శారీ అండి. 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇవాళ లాస్ట్ శారీ అండి, మంచి లక్స్ గ్రీన్ కాంబినేషను. లక్స్ గ్రీను జార్జెట్ తెలుసు కదా, మంచి జార్జెట్. దీనికి ఆర్గాన్జాలో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట. ఇది కూడా చాలా క్లాసీగా ఉంది షేడ్, చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇది కూడా మీకు ఒకసారి డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాను. ఇది కూడా బ్లౌజ్ పీస్ చూడండి, పెద్ద 1 మీటర్. ఇది సింగిల్ లేయర్లో మీకు చూపిస్తున్నాను. డబుల్ లేయర్ అంటే డిజైన్ కొంచెం బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ కలర్ ఏంటంటే
క్రీమిష్ వైట్ కంటే కూడా కొంచెం చాలా లైట్ పేల్ ఎల్లో అని చెప్పచ్చు. ఉండి లేనట్టుగా ఇలా బేస్ చూస్తుంటే మాత్రం వైట్ అయితే కాదు, క్రీమిష్ ఫ్యాబ్రిక్ మీద ఎల్లో అండ్ గ్రీన్ ప్రింట్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లోరల్ ప్రింట్ కనిపిస్తుంది కదా, మంచి ఫ్లోరల్ ప్రింట్ ఎల్లో తోటి అండ్ అక్కడక్కడ గ్రీన్స్. ఫ్యాబ్రిక్ బేస్ అయితే మాత్రం ఆర్గాన్జా అండి, కలర్ బేస్ అయితే మాత్రం క్రీమిష్ పేల్ ఎల్లో అని చెప్పచ్చు. ఓకే, వైట్ అయితే కాదండి. ఇది కాంబినేషను, ఇది కూడా చాలా రేర్ కాంబినేషను. కొంచెం పేస్టల్ షేడ్స్ క్లాసీగా డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రైస్ 699, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఆర్గాన్జా అండి. ఓకే, ఇవాళ కలెక్షన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారండి నా కలెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.